సరైన రవాణా సౌకర్యం లేక కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లే భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల ఆక్రమణలు వెరసి వేలాది మంది భక్తులకు గుడికి వెళ్లాలంటే నడకే శరణ్యంలా మారింది. ట్రాఫిక్ ఇబ్బందులతో పోలీసులు ఆర్టీసీ బస్సులను గ్రామంలోకి అనుమతించడం లేదు. దీంతో భక్తులకు ఆటోలే దిక్కయ్యాయి. కొంతమంది నడిచి వెళ్లడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే మోపిదేవి వరకు వచ్చిన భక్తులు దేవాలయానికి చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. భక్తులు ఎక్కువగా వచ్చే ఆది, మంగళవారాల్లో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. గ్రామంలో 130 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉన్నా ఆక్రమణలతో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏసీ కేటర్ నుంచి డీసీ కేటర్కి వెళ్ళిన దేవాలయము దాదాపుగా సంవత్సరం ఆదాయము 3 కోట్ల నుంచి ఇప్పుడు 7 కోట్ల పైకి వెళ్ళింది. రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా దేవాలయానికి వస్తున్న సందర్భంలో ఆ భక్తులకి కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను మనం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవాలయం ముందు ఉన్నటువంటి రహదారి ఆర్ఎస్ఆర్లో ఇప్పటికీ కూడా దాదాపుగా 130 అడుగుల వెడల్పు ఉన్నది. ఇప్పటికీ దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం కూడా ఆక్రమణకు గురైపోయింది. ఆదివారం, మంగళవారం ఇలాంటి పర్వదినాల్లో చాలా ఎక్కువ సంఖ్యలో వస్తుండటం, దానివలన ట్రాఫిక్ రద్దీ గుడి దగ్గర బాగా ఉంటుంది. ఈ ఆక్రమణలను మనం అధికారులు అందరూ సమన్వయంగా చేసి వాటిని తొలగించుకుని చేసినట్లయితే బస్సులకి ఇబ్బంది ఉండదు, ప్రయాణికులకి వ్యయ ప్రయాసాలు లేకుండా ఉంటాయి. రద్దీ సమయాల్లో మోపిదేవిలో ట్రాఫిక్ విపరీతంగా పెరగడంతో ఆర్టీసీ బస్సులను పోలీసులు గ్రామం బయటే నిలిపివేస్తున్నారు. 216 జాతీయ రహదారిపై నుంచి అవనిగడ్డ వైపు పంపుతున్నారు. దీంతో విజయవాడ, మచిలీపట్నం, రేపల్లెతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఆలయానికి చేరుకోవాలంటే కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని భక్తులు వాపోతున్నారు. నడవలేని వారు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు ఆర్టీసీ బస్సులపై ఆంక్షలు విధించడం తగదని అంటున్నారు. మోపిదేవి అనేక గ్రామాలకు ప్రధాన కూడలి కావడంతో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలు సైతం పోలీసుల ఆంక్షలతో ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ సమస్యను అధికారులే పరిష్కరించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి దేవాలయం ముందు ఎక్కువగా వాహనాలు పెడుతున్నారు. దానివల్ల ట్రాఫిక్ బాగా అంతరాయం కలుగుతుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఒక పిటిషన్ వచ్చింది. ఇవన్నీ స్థానికంగా ఉన్న పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, అక్కడ ఉన్న పోలీసు వారు కానివ్వండి, వారు రోజు చూసే విషయం అది. దాన్ని ఫిర్యాదు చేసే వరకు తెచ్చుకోకూడదు. ఇట్లా చూస్తూ ఉంటే తప్ప దాన్ని పరిష్కారం చేయాలి, ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పిన ఆలోచన కరువు అవటం అనేది కొంచెం బాధాకరం. ఆ స్పందన యంత్రాంగంలో కరువు అవటంతో ఈ సమస్యలు మరింతగా పెరిగిపోతున్న పరిస్థితి. మోపిదేవిలో ఆక్రమణలు తొలగించి ఆలయం ముందు నుండి బస్సులు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.